పండించుకున్న పసుపు దుంపలతో ఇంట్లోనే నేను చక్కనైన పసుపు అనేది రెడీ చేసుకున్నాను. భలే ఉంది కదా. అయితే రేర్ సీడ్స్ అనేది కోల్పోతాం కదా మనం. ఇగోండి చక్కగా ఒక పొంగు వచ్చింది. మొత్తానికి ఒక 2 గంటల టైం అయితే పట్టిందండి ఇవన్నీ కొయ్యడం. ఇగోండి డేక్షాడు పసుపు మొక్కలు అయితే వచ్చినాయి. హాయ్ అండి, చూస్తున్నారా గోన్తో పాటు నేనైతే రెడీగా ఉన్నాను. దేనికి అనుకుంటున్నారా? పసుపు అండి. పసుపు హార్వెస్ట్ చేసాం కదా, సో ఇది ఉడకబెట్టాలని చెప్పి నేనైతే పొలం నుంచి తెచ్చేసాను. యాక్చువల్గా పొలంకి వెళ్ళే చక్కగా ఇవన్నీ ఉడకబెట్టి మొక్కలు కోసి ఎండబెడదాం అనుకున్నాను, కానీ ఈరోజు నాకు అక్కడ తీసుకువెళ్ళిన వాళ్ళు ఎవరూ లేరనమాట. అందుకే నేను పసుపుని ఇక్కడ తెప్పించుకున్నాను. నేను వెళ్ళాలి అనుకుంటే నాతో పాటు ఒక 5గురు 6గురు రెడీగా ఉంటారు. పిల్లలు, మమ్మీయో, భార్గవి ఎవరో ఒకరు. సో ఇక్కడైతే అందరూ ఇక్కడే ఉంటాం కదని నేనైతే ఇక్కడ ప్లాన్ చేశాను. ఇదిగోండి పసుపు అయితే వంపి చూపిస్తాను. ఇదిగోండి చక్కగా 2-3 డేస్ అయింది కదా. ఇదిగోండి మొత్తం ఇంత పసుపు. కొంత అయితే ఇంట్లోకి వాడుకుందాము, ఇంకొంచెం మటుకు మనం వంటల్లోకి వాడుకుంటాం కదా, ఆ పసుపు అయితే నేను రెడీ చేసేసుకుంటున్నాను. అండ్ ఇదే పసుపు మనం కారంలో కూడా వేసి ఆడించుకుంటాం అన్నమాట. చాయ్ అయితే చాలా బాగుంటుంది. 2-3 డేస్ అయింది కదా, అసలు ఇది ఎలా ఉన్నదో చూద్దాము. అయినా అదే కలర్ భలే ఉంది. అసలు ఈ కలర్ చూస్తూ ఉంటేనే ఆరెంజ్ కలర్లో మంచి షేడ్ అండి, సూపర్గా ఉంది. చూస్తున్నారా, భలే ఉంది కదా, ఆహా అన్నట్టుంది. అండ్ మనం దేవుడికి గట్రా వాడుకుంటాం కదా, అంటే పూజ గదిలోకి వేరేగా సపరేట్గా ఉంచుకుంటాం కదా. అది వచ్చేసి మొన్న నేను అరకు వెళ్ళానండి సర్వీస్ కోసం, అక్కడ కూడా మంచి పసుపు అయితే ఇచ్చారు. ఇంకా అది వచ్చేసి నేను పూజకు వాడుకుందాం అని చెప్పి పక్కన పెట్టాను. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకుందాం. ఈ పెద్ద పెద్ద రైజోమ్స్ అన్నీ కూడా ఇవి మళ్ళీ వేసుకోవచ్చు. కాకపోతే వీటితో కంటే ఇలా మనకి కొత్తగా వచ్చిన పసుపు కొమ్మలు ఏవైతే లావుగా ఉంటాయో అవి తీసి మళ్ళీ మనం దుంపలు అనేవి జూన్ మంత్లో నాటుకుంటే జనవరి కల్లా మనకి కుప్పలు పసుపు అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది విషయం, ఓకేనా? సో రండి ఇవన్నీ కూడా సెపరేట్ చేసేసుకుందాము. ఇవి మదర్ రూట్స్ అని చెప్పచ్చు, మదర్ రైజోమ్స్ అనమాట. వీటి నుంచే మనకి ఈ పిలకల ద్వారా ఈ దుంప చుట్టూరు ఇంత గడ్డల్లా ఫామ్ అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చాయ్ పసుపు అండి, ప్రతి సంవత్సరం మనం తెచ్చుకుంటాము. చాయ్ పసుపు అయితే భలే వస్తుంది కలర్ అయితే. ఇవి కూడా వేసుకోవచ్చు. ఇవైతే నేను వేస్ట్ చేయను, ఎవరికైనా ఇవ్వడానికి కూడా మనకు బాగా పని చేస్తాయి ఇవి. మనం ఇచ్చుకున్న పోషకాలు బట్టి కూడా మనకి దుంప అనేది బాగా ఊరుతుంది. ఈరోజైతే కర్రలపై పెట్టానండి. అయితే ఇవి వేరేసాము కదా, ముందు నేను వెళ్ళి కర్రలపై వెలిగించి దాని మీద కొంచెం వాటర్ పెట్టి వస్తాను. ఈలోగా వాటర్ మరుగుతూ ఉంటుంది కదా. ఓయ్ నాన్న, ఏంటి నాన్న ఏమన్నారు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు కారులోని? షికారు బిర్యానీకా? బిర్యానీ తింటావా? నన్ను తీసుకెళ్తావా? ఏ పో, నానిని తీసుకెళ్తావా? నాని మమ్మీ మీరు వెళ్ళండి మమ్మీ, నానిని తీసుకెళ్ళి. నాని కూడా వద్దా? అత్తని తీసుకెళ్తావు, భార్గవి అత్తని. భార్గవి నువ్వు వెళ్ళమ్మా. మరి ఎవరు రావాలి నీతో తోడు? జగదీషా? మామూని తీసుకెళ్తావా? జగదీష్ మామూని? ఇంకెవరు వద్దా నీకు? వాడు వేసుకున్న కలర్ బాగుందా ఏంటి? రెడ్ కలర్. నేను వస్తానమ్మా, ప్లీజ్. జగదీష్ మామయ్యే కావాలా? సరే మమ్మీ, దీంతో మాట్లాడకండి ఈరోజు నుంచి ఎవరు. బాయ్ అయితే, బాయ్. అయితే పొయ్యి వెలిగించుకునే ముందు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతానండి. తమ్నేల్ వచ్చేసి ఎగ్జాటిక్ వెజిటబుల్స్, విదేశీ కూరగాయలు గివ్ అవే అప్డేట్ అనమాట. సో అది వచ్చేసి తమ్నేలు. దాంట్లోని నేను ఎగ్జాటిక్ మిరపకాయలు కోసానండి. అవి ఎన్ని వెరైటీస్ కోసాననేది మీరు నాకు డే 2లోనే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. అయితే మనం ఇప్పుడు పొయ్యి వెలిగించేసుకుందాం, వచ్చేయండి. పొయ్యి అయితే వెలిగించామండి చక్కగా. ఇది కొంచెం రాజుకుంటుంది అనమాట. రాజుకున్నాక ఇగోండి ఒకసారి ఒక పెద్ద డెక్స్ అయితే పెట్టేస్తున్నాను మొత్తం అంతా ఒకసారి ఉడకబెట్టడానికి. ఈలోగా మీకు అరకు నుంచి తెచ్చిన పసుపు చూపిస్తానండి.
ఇదిగోండి మధ్యలో బ్రేక్ అనమాట. ఏంటనుకుంటున్నారా, ఇగోండి మా ఆస్థాన్ పండితుడు అయితే వచ్చాడు. ఇగోండి మమ్మీ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఎవరికి కావాలి? అమ్మోయ్ చిన్న అయిందా, అరదిగా అయిందా, తినేసిన మొక్కమే. బిర్యానీకి నన్ను తీసుకువెళ్ళన్నావు చూసావా, నేను ఐస్ క్రీమ్ కొన్నాను నీకు. మరి థ్యాంక్ యూ చెప్పవా? ఆగండి పొయ్యి రాజుకుపోయింది. థ్యాంక్ యూ చిట్టి తల్లి. ఉండండి, పొయ్యి మీద తపాలు పెట్టి నీళ్ళు వేసి వస్తాను. నీళ్ళు తెస్తాను. తిను, బాగుందా? తమ్ముడిని పిల్లండి, తమ్ముడిని పిలుచుకొని రా వెళ్ళి. ఐస్ క్రీమ్ పండగ అనమాట. అంకుల్ వెళ్ళిపోతున్నారా? ఇంక ఎండాకాలం స్టార్ట్ అయితే ఇంక ఇదే పని అనమాట మాకు. ఇంకా ఈయన బెల్ల కొట్టారంటే పిల్లలందరూ బయటకు వచ్చేస్తారు. ఇది ముందు కడిగేద్దాం భార్గవి. ఆ డేక్షలోకి ఎత్తేసి కడిగేద్దాం ఒకసారి. ఇదంతా ఒకసారి కడిగేసుకుని మనం ఉడకబెట్టేసుకుందాం. అరవింద్ ఎలా ఉంది? బాగుందా? తిను. ఏదైతే మట్టి అది ఉందో అంతా పోతుంది అనమాట. 1-2 సార్లు కడిగేసి ఈలోగా నీళ్ళు మరుగుతాయి కదా, దాంట్లో వేసేయడమే. ఇగోండి పైప్ లైన్ కోసం మట్టి తవ్వకపోతే మనకి చాలా రకాల పసుపు పెట్టాను కదా, ఈసారి నల్ల పసుపు కూడా చాలా వచ్చింది. ఎంత బాగున్నావు, అందరికి ఇద్దును. ఎంత మట్టి వచ్చింది చూసారా? అలా 2 సార్లు కడిగేసుకుంటే మట్టే ఉండదు. లేదనుకుంటే మనకు పసుపు అంతా ఇసుక తగులుతుంది అనమాట. ఏంటి మేడం, ఏం చేస్తావు? నువ్వు కడుగుతావా? కడిగేవులే. ఈవిడ గారు అన్నిట్లో ఉంటుందిరా బాబు. ఓ అమ్మో, ముసలమ్మ. వేసి గొంత వేసి. ఏంటమ్మా ఈ పిల్ల చూడండి, అస్సలు భయపడట్లేదు, అసహించుకోవట్లేదు. నేను ఏ పని చేస్తే ఆ పని చేసిద్ది ఇది. ఏదేమైనా పసుపు ఆడించుకోవడం ఒక ప్రాసెస్ అండి. అయితే మనం దేవుడి గదిలో వాడుకోవడానికి మనకు చాయ్ పసుపు కావాలనుకుంటే అవి ఉడకబెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇలా మనం కూరల్లోకి వాటిలోకి వాడుకోవాలంటే ఇలా ఉడకబెట్టి చక్కగా పౌడర్ చేసి దాచుకోవాలన్నమాట. ఇది నాకు వచ్చేస్తుందండి, చాన్నాలు వస్తుంది. ఆరాధ్య, ఇదిగోండి ఆరాధ్య కార్ ఛార్జింగ్ అయిపోయిందనమాట. వాళ్ళ తమ్ముడు ఇది ఆడేరుతాయిగా, ఇంకా అదైతే తోసుకొని వచ్చేస్తుంది. ఎవరు అడ్డు ఉండకూడదేమో. ఉన్నాడులే, నా దగ్గర ఉన్నాడు. ఎక్కడికమ్మా వస్తున్నావు? చిన్ను ఎక్కడికమ్మా? అది ఊడిపోయిందా? పెడదాంలే, వదిలి తర్వాత పెడదాంలేదా. ఇలేరా అమ్మ దగ్గరికా? ఇగోండి చక్కగా ఒక పొంగు వచ్చింది కదా, ఇంక ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టేసి చల్లారి పెట్టేసుకోవాలి. ఇక్కడ మా అన్నయ్యలు కూడా వచ్చారండి. మా అన్నయ్య వదినండి, వాళ్ళ పిల్లలు. పెద్దది సింధు, ఇది సంజన. పసుపు ఉడకబెట్టిన వేళ విశేషం ఏటో భలే వచ్చారు అందరూ. చూస్తున్నారు ఎంతమంది యాడ్ అయ్యారో. అయిపోయింది ఆరపప్పు అని కూడా. వెళ్ళి ఇప్పుడు ఇవన్నీ కూడా కోసేసుకోవాలండి. ఇలాగా మనం చక్కగా పల్చగా ముక్కలైతే కోసేసుకోవాలి. కలర్ చూడండి ఎంత బాగుందో, కోస్తుంటేనే చేతికి మంచి కలర్ అంటుకుంటుంది. ఇదిగోండి క్లాసెస్ అయితే అయిపోయాయి అన్నమాట. ఈరోజు ఎంతమంది వచ్చారు చూడండి కట్ చేయడానికి. మా సాయితి కాఫీ పెట్టి ఇచ్చిందండి. ఎప్పుడు యాక్చువల్ మా మానస పెడుతుంది కాఫీ అయితే. మొత్తానికి ఒక 2 గంటల టైం అయితే పట్టిందండి ఇవన్నీ కొయ్యడం. ఇగోండి డేక్షాడు పసుపు ముక్కలు అయితే వచ్చినాయి. ఇవన్నీ కూడా ఇంక రేపు ఎండబెడతాను.
ఎర్లీ మార్నింగ్ ఎండబెట్టేసుకొని చక్కగా స్కూల్కి వెళ్ళిపోతే వచ్చేటప్పటికి చక్కగా ఎండితే అలా ఒక 2 days ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకుంటే సరిపోద్ది. అప్పుడు ఆడించుకోవాలన్నమాట. యాక్చువల్గా ఎక్కువ పసుపు పండించిన వాళ్ళు ఏంటంటే పసుపు పలంగా ఇలాగా ఉన్నాయి కదా, ఈ దుంపల పలంగా వదిలేస్తారు. ఒక 20-30 రోజులు అలాగా పంట పొలాల్లోనే చక్కగా ఉడికించేసి వదిలేస్తుంటారు. అలాగే పచ్చి పసుపు అయితే మామూలుగా వదిలేసి ఆడించుకుంటారు. ఇలాగ వంటల్లోకి అయితే మటుకు ఖచ్చితంగా కొంచెం ఒక ఉడికించాలన్నమాట. అప్పుడు పసుపు మంచి కలర్ భలే వస్తుంది. ఇదిగోండి, ఎండబెట్టిన తర్వాత ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను, సరేనా? పసుపు అయితే కోసేసామండి. పసుపు ఛాయ్ అయితే చాలా ఉంది, చూస్తున్నాను. నా చెయ్యి ఎంత ఛాయ్గా కనిపిస్తుందో. కొంచెం కాగడమల్లి పువ్వులు అయితే ఉన్నాయి, కోసేసుకుందామండి. అండ్ కోసుకునే ముందు సెకండ్ ప్రశ్న అడిగేస్తాను, ఓకేనా? మొక్కల ప్రపంచం ఎక్కడా లేని రేర్ కలెక్షన్ అంతా ఇక్కడ చూడవచ్చు. సో అదండి క్యాప్షన్. అది వచ్చేసి మహీసౌజీ గార్డెన్ పార్ట్ 2 అండి. అందులోని ప్యాషన్ ఫ్రూట్ చూపించాను కదండి, అది ఏ ప్యాషన్ ఫ్రూట్ అనేది నాకు కామెంట్ చేయండి. అందులో మెన్షన్ చేశాను, ఖచ్చితంగా అది చూసి నాకు కామెంట్ చేయండి. కరెక్ట్గా అయితే మనం పువ్వులు తెంపేసుకుందాం, వచ్చేయండి. అయితే పువ్వులు చూస్తున్నారు కదండి, భలే ఉన్నాయి. రోజు కోసుకుంటున్నాం. వీటిని వచ్చేసి కాగడామల్లి అని అంటారు. కొన్ని అయితే నేను పెట్టుకుంటున్నాను అండ్ కొన్ని అయితే తెంపి ఎవరో ఒకరికి ఇచ్చేస్తున్నాను. ఇంకా ఎక్కువ వస్తే ఖాళీ ఉన్న టైంలో మాలలు కట్టి దేవుడి గదిలోని ఫొటోస్కి వాటికి వేసిస్తున్నాను అనమాట. అయితే వేసాము, కానీ అసలు ఎండే లేదు. అసలు మేము ఈ ముక్కలు కోసి పెట్టాము, ఎండ చక్కగా వచ్చేస్తుంది రోజుని. ఈ రోజు మటుకు ఎండ లేదనమాట. ఇవ్వండి, చక్కగా సన్మేక్ ప్లైవుడ్ షీట్స్ ఉంటాయి కదా, వాటి మీద వేసేసాము. అని ఎంత కలర్ అంటుకుంటుందో అసలు. ఇది సెకండ్ డే అండి. సెకండ్ డేకి మనకి ఇదిగోండి ఇలా చిన్నగా అయిపోయాయి అన్నమాట. అన్ని ముక్కలు చూడండి ఎన్ని అయిపోయాయో. ఇంకా రేపు కూడా ఎండబెడితే అన్నీ కుదిస్తే కొన్ని అవుతాయి, ఇన్ని అవుతాయి. 2 బేసిన్లు పసుపు ముక్కలు ఇన్ని అయినాయి. ఇలా ఇంకా ఎండిపోతే దగ్గరికి ఇంకా అయిపోతుంది. ఇంకా సాయంత్రం వరకు ఎండితే నాకు సరిపోద్ది. తీసుకెళ్ళి ఇంకా మిల్లుకి ఇచ్చేసుకోవడమే. అండ్ ఇవి మన చెట్టు మిర్చీలండి, రకరకాల మిర్చీలు అనమాట. అండ్ కింద గార్డెన్లోకి కొంచెం కాగడమల్లి తెంపుదామని వెళ్ళాను, పండిపోయినాయండి. ఇంక ఇవి మళ్ళీ విత్తనాలకి మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. అందుకే ఎండిపోయినవన్నీ కూడా, అంటే ఇలా పండిపోయినవన్నీ కూడా ఇలా తీసి ఎండబెడుతున్నాను. చక్కగా విత్తనాలు వేసుకోవచ్చు దీంతో. ఈ తేగలు కూడా కాల్చుకుందామని పక్కన పెట్టాను. కొన్ని అయితే పొయ్యి మీద పెట్టాను, ఉడకబెట్టాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి కొంచెం ఉడుకుతాయి కదా. ఇక్కడ మనం చూడండి, పసుపు కొమ్ములు అయితే నేను అన్నీ ఎండబెట్టిన తర్వాత సాయికి ఇచ్చి పంపిద్దామని ముందుగా వెయిట్ చూసాను అనమాట. అంటే మనకు 9 kgs పసుపు వచ్చేసి మొక్కలు ఎండిన తర్వాత ఎంత వచ్చాయో మరి చూసుకోవాలి కదా. దాన్ని బట్టి చూసుకున్నట్టయితే మనకి 1 kg మీద 665 grams అయితే వచ్చిందండి. అండ్ అది కూడా పసుపు కొట్టించిన తర్వాత ఎంత వస్తుందో మళ్ళీ చూద్దాం. ఇంక ఇది వచ్చేసి మా సాయి తీసుకెళ్తానన్నాడండి ఆడించడానికి, అందుకే వాడికి క్యాన్లో వేసి పంపిస్తున్నాను అనమాట. ఇక్కడైతే మన సాయి ఆడించేస్తున్నాడండి చక్కగా పసుపు అయితే. అండ్ ఇక్కడ ఆడించిన తర్వాత పసుపు కొంచెం వేడిగా ఉంటుంది కదా, దానికోసం గోరు మీద వేసి కొంచెం చల్లారబెట్టి మనకి ఇస్తారనమాట. క్యాన్తో పాటు ఏంటనుకుంటున్నారా, పసుపు అండి. పసుపు అయితే ఆడించేశాడు మా సాయి అయితే. నేనైతే ఈసారి వెళ్ళలేదు, వాడే వెళ్ళాడు. సో పసుపు ఎంత వచ్చింది చూపించే ముందు మీతో కొంచెంగా మాట్లాడతాను, ఎందుకంటే నాకు నవ్వొచ్చిందండి. మీరు వీడియో మొత్తం చూడకుండా ఒక ఆన్సర్ పెట్టగానే ఒక కామెంట్ రాగానే ఆ కామెంట్ చూసి చేసారా అనిపించింది అనమాట. ఎందుకు నాకు అట్లా అనిపించింది తెలుసా, నేను అసలు కొండకర్రలో ఎప్పుడు వెళ్ళానండి పండగ సందర్భంలో, అసలు భోగి, సంక్రాంతి, కనుమకు కానీ కొండకర్రలు అయితే అసలు వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్ళానంటే 2 months బ్యాక్ అండి, చిన్న సర్వీస్ ప్రోగ్రామ్ మీద ఒక సోషల్ కాజ్ కోసం అయితే నేను కొండకర్రలు వెళ్ళాను. అసలు ఎప్పుడో 2 నెలల క్రిందట తీసిన వీడియో అది మీకు పైన మరి స్క్రోలింగ్లో రావచ్చేమో, కానీ థంబ్నెయిల్ క్యాప్షన్ వచ్చేసి అది కాదు కదండి. థంబ్నెయిల్ క్యాప్షన్ వచ్చేసి వేరే, అండ్ క్వశ్చన్కి ఆన్సర్ కూడా అది కాదు. నేను ఏయూ గ్రౌండ్స్కి వెళ్ళాను భోగి రోజు పిల్లల్ని తీసుకొని, అది ఆన్సర్ అనమాట.
సో అయితే ఒకరు ఆన్సర్ పెట్టడంతోనే మిగతా వాళ్ళందరూ అలా పెట్టేసారేమో అని చెప్పి నాకు నవ్వొచ్చింది. కాకపోతే వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి నేను అడిగిన ప్రశ్నకి చక్కగా ఆన్సర్స్ అనేవి చిన్నవండి. పెద్ద క్వశ్చన్కి ఆన్సర్ కూడా మీరు చెప్పనవసరం అవసరం లేదు. చిన్న వర్డ్ అనమాట. ప్రతి ఆన్సర్ కూడా అట్లనే వస్తుంది. దానికోసం నవ్వొచ్చింది. అయితే నిన్న నేను అడిగిన డే 1లో క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మరి డే 2లోని అదే మిస్టేక్ రిపీట్ చేయకండి. అందుకే నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మన గివేవే అంటే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు నేను ఇచ్చిన సీడ్స్ కోసం. ఎందుకు అంటారా, రేర్ సీడ్స్ అయితే నేను పెంచడం నాకు చాలా ఇష్టం. రెగ్యులర్ కూడా పెంచుతాను, పెంచడానికి కాదు. అండ్ దేశీ విత్తనాలు అంటే కూడా చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా దేశీ విత్తనాలు అడిగి తెచ్చుకుంటాను. ఎక్కడ అమ్మినా సరే నేను కొనుక్కొని తెచ్చుకుంటాను. సో కొంచెం రేర్ అంటే ఎవరికైనా కొంచెం ఎక్కువగా మక్కువ చూపిస్తారనమాట. దానివల్ల నేను ఇచ్చే గివేవేలో రేర్ సీడ్స్ వస్తాయని లయమ్మా ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే నష్టం ఏమైనా ఉందా? సో రేర్ సీడ్స్ నేను ఇస్తాను కాబట్టి చాలామంది మక్కువ చూపిస్తారు. దానివల్ల ఏంటంటే మంచిగా గివేవే పెడితే మట్టుకు మంచిగా వీడియోస్ పోతాయి, అంటే వెళ్తూ ఉంటాయి, మంచి కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఫుల్లీ ఆన్సర్స్ అందరూ మ్యాక్సిమం కరెక్ట్ పెడతారండి. కొంతమంది ఏదన్నా పనిలో ఉండి ఆన్సర్ అక్కడ పెట్టింది చూసి పెట్టేస్తే అయిపోతలే అనుకుంటారు కదండి, వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు ఒకసారి వీడియో చూసుకోండి. ఇదిగోండి పసుపు అయితే మా సాయి ఆడించి తెచ్చేసాడు. అయితే ఈ పసుపు కొమ్ములైతే నిన్ననే ఇచ్చాను అనమాట. వాళ్ళకి ఖాళీ లేదని చెప్పి నెక్స్ట్ డే ఆడతామని చెప్పారు. అండ్ మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది ఆడించడానికి. ఎంత ఛాయ్గా ఉందో చూస్తున్నారా పసుపు. ఇదిగోండి మార్నింగ్ అయితే కొంచెం తీసాను అనమాట. ఆ తీసినప్పుడు చేతులు కడుక్కుంటే ఇట్లా అంటుకుంది మనకి. అయితే ఎంత వచ్చిందో కూడా మనం చూద్దాము. అందుకే వెయింగ్ మిషన్ కూడా తీసుకొచ్చానండి. దీని వెయిట్ తీసేద్దామండి. మనం 250 grams వచ్చింది. మనం దీన్ని మైనస్ చేసేద్దాం. దీన్ని మనం మైనస్ చేసేసాము. ఇప్పుడు మనం ఈ పసుపు అంతా దాంట్లో వేసుకొని అసలు ఎంత వచ్చిందో చూద్దాం. అక్కడైతే పసుపు ఆరబెట్టారండి. ఇదిగోండి చూస్తున్నారు కదండి, చక్కగా పండించుకున్న పసుపు దుంపలతో ఇంట్లోనే నేను చక్కనైన పసుపు అనేది రెడీ చేసుకున్నాను. భలే ఉంది కదా. ఇదిగోండి మనకి ఎంత పసుపు అయితే వచ్చింది. చక్కగా ఇది చాన్నాళ్ళు అయితే మనం వాడుకోవచ్చు. మనం ఎంత పసుపు వేసేమనేది కాదు, అసలు ఎంత పసుపు మనం పొడి ఆడించుకున్నాం అనేదే మనకి ముఖ్యం అనమాట. పసుపు కొమ్మలు అయితే ఎక్కువ కేజీలే వస్తాయి. దాన్ని మనం ఉడకబెట్టి కోసి ఎండబెడితే అది వెయిట్ లాస్ అవుతుంది అనమాట. సో అట్లా చేసుకున్నట్టయితే మనకి 1680 వచ్చిందంటే కేజీ మీద 680 grams ఎక్కువ వచ్చింది. ఓకేనా. అయితే ఇదండి విషయం. మీరు అనుకోవచ్చు పసుపు ఎంత ఛాయ్గా వచ్చింది అంటే కారంలా ఉందని చెప్పి. మీకు వీడియోలో అలా కనిపిస్తుందేమో, ఇక్కడైతే ఛాయ్గానే ఉంది. కొంచెం మన పసుపు కలర్ ఎక్కువ కదండి, బాగా ఛాయ్ వస్తుంది అనమాట. దానివల్ల మీకు డార్క్గా అనిపించింది అంతే. సో ఈ పసుపు అయితే మనం చక్కగా కర్రీస్లోని వాటిలోని అన్నిట్లో వాడుకోవచ్చు అనమాట. ఇదైతే ఇంకా స్టోర్ చేసుకుంటాను. ఒక గ్లాస్ జార్లోనైతే స్టోర్ చేయాలి దీన్ని. కొంచెంగా వేరే డబ్బాలోకి వేసుకొని కర్రీస్కి వాడుతూ ఉంటాం. సో ఈరోజు మన 3rd ప్రశ్న వచ్చేసి, నేనైతే పువ్వులు తెంపానండి ఈ వీడియోలోని. పువ్వులు తెంపినప్పుడు అవేం పువ్వులో అని కూడా నేను చెప్పాను మీ అందరికీ. సో ఆ పువ్వుల పేరు అనేది నాకు 3rd క్వశ్చన్కి మెన్షన్ చేయండి. సో వీడియో అనేది మొదటి నుంచి చూసి ఎండింగ్ వరకు చూసి 3 క్వశ్చన్స్కి రైట్ ఆన్సర్స్ పెట్టండి అబ్బా. ఇలాగ తప్పులుగా పెడితే రేర్ సీడ్స్ అనేది కోల్పోతాం కదా మనం. సో మీరు అనుకోవచ్చు ఏంటి పరీక్ష అనుకొని. ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా నేను గివేవే అనేది స్టార్ట్ చేస్తూనే వచ్చాను. ప్రతి గివేవేలో కూడా ఇలానే అడుగుతున్నాను. ఎందుకంటే మనకి ఎగ్జామ్ అంటేనే కొంచెం టెన్షన్ ఉండాలి కదా. సో ఆ టెన్షన్లోని మనం మంచిగా చదువుకోవాలి, మంచిగా రైటింగ్ రాయాలి, ఇవన్నీ బోల్డ్ ఉంటాయి కదా. మనమైతే ఎగ్జామ్స్ రాసే వచ్చాం కదా ఇంతవరకు. సో అలాంటి టెన్షన్ అయితే చిన్నది క్రియేట్ చేస్తాను. ఎందుకంటే మీకు అనేది ఇష్టం పెరుగుతుందండి. రేర్ సీడ్స్ కోసం మీరు ఎంత కష్టపడుతున్నారో అదేవిధంగా నేను పంపించిన తర్వాత కూడా సీడ్స్ ఆ కష్టం అంతా పోయి చాలా ఇష్టంగా చాలా ప్రేమగా మీరు ఆ రేర్ సీడ్స్ పెంచుకుంటారని, వాటి నుంచి వచ్చిన సీడ్స్ మళ్ళీ పక్క వారికి షేర్ చేస్తారని
మనసు పూర్తిగా ఆశిస్తూ ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఛానల్ నుంచి చేస్తానన్నమాట. మీరు కూడా అలానే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. సో మరి ఉంటానండి మరొక మంచి వీడియోతో, అంటే 3rd వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. ఓకేనా? మరి అంతవరకు నేను సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.